విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. బాలా త్రిపుర సుందరిదేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుంటున్నారు. అమ్మవారిని దర్శించుకున్న మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పార్థసారథి అమ్మవారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన సాంగ్ ని లాంచ్ చేశారు. అలాగే హోంమంత్రి అనిత అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. పది రోజుల పాటు జరిగే మహోత్సవాలకు సుమారు 13 నుంచి 15 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, వాహనాల పార్కింగ్, ఇతర సౌకర్యాలు సహా పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లీలా అందిస్తారు. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు అత్యంత వైభవప్రదంగా ప్రారంభమయ్యాయి. అయితే మంత్రి సమాచార శాఖ మంత్రి పార్థసారథి గారు మనతో ఉన్నారు. ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఆలయంలో వచ్చేటటువంటి భక్తులకని మనతో మాట్లాడనుకున్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా వచ్చేటటువంటి భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సూచనలతో మన ఎండోమెంట్ మినిస్టర్ పెద్దలు రామనారాయణ రెడ్డి గారు అనేక దఫాలు చర్చించి వివిధ శాఖల అధికారులతో, ప్రజాప్రతినిధులతో చర్చించి గతంలో ఎటువంటి సమస్యలు భక్తులు ఎదుర్కొన్నారో వాటన్నిటినీ పరిష్కరించే దిశగా ప్రతి భక్తుడు, అత్యంత సామాన్య భక్తుడు కూడా సౌకర్యవంతంగా ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారి ఆశీస్సులు పొందే విధంగా ఏర్పాట్లు చేశారు. విఐపీస్కి విఐపీ ఏర్పాట్లు, అదేవిధంగా సామాన్య భక్తులకి అందరూ కూడా మేలైన ఏర్పాట్లు చేశారు. మరి అమ్మవారి ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు తీర్చడం కోసం మన ప్రీత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మెండుగా ఉండాలని, అదేవిధంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. అయితే మనతో దేవాదాయ శాఖ మంత్రి గారు ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మీ ఆధ్వర్యంలో ఈసారి దసరా శరన్నవరాత్రి వేడుకలు జరుగుతున్నాయి, మీకు ఎలా అనిపిస్తుంది? వచ్చేటటువంటి భక్తులకి ఎలాంటి ఏర్పాట్లు, సౌకర్యాలు అందిస్తున్నారు? శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి యొక్క కనకదుర్గమ్మ యొక్క బ్రహ్మోత్సవాలని ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మొదలు పెట్టడం జరిగింది. ఎవరో ఒకరి ఆధ్వర్యం కాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచనలు, వారి నాయకత్వంలో వారి మంత్రివర్గ సహచరులుగా మేమందరం కలిసి మాతోటి స్థానిక శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, స్థానిక మంత్రులు కూడా కలిసి ఈ ఉత్సవాలని గడిచిన 1 మాసం నుంచి ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ వచ్చాం. ఇవాళ అన్ని పనులు పూర్తి చేసుకొని ఈరోజు ఉదయం 9 గంటల నుంచి అమ్మవారి యొక్క దర్శనం సామాన్య ప్రజలకు, భక్తులకి ఇవ్వడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశాం. గతం కన్నా వైభవంగా ఈ ఉత్సవాలు జరగాలన్నది మా కోరిక. అమ్మవారి ఆశీస్సులు కూడా అందుకు ఉండాలని చెప్పి మేమందరం కూడా ఈరోజు పొద్దున అమ్మవారి దర్శనంలో కోరుకోవడం జరిగింది. ఆ మహాశక్తి ఆశీస్సులే ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, సామాన్య ప్రజలకు కూడా ఉండాలని చెప్పి ఆ తల్లిని వేడుకోవడమే మేము చేసినటువంటి పని. రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ఈ ఆలయానికి వస్తారు. దూర భారాల నుంచి వచ్చేటటువంటి భక్తులకి ఎలాంటి సౌకర్యాలు అందిస్తున్నారు? ఎవరు వచ్చినా ఈ విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో భక్తులకి ఇబ్బంది లేకుండా దర్శన సౌకర్యాలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. క్రింద నుంచి క్యూ లైన్లు ప్రారంభమవుతాయి. నగరమంతా కూడా దేదీప్యమానంగా అలంకరణ చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం భక్తుల యొక్క భద్రతకి ప్రాధాన్యత ఇచ్చి చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. అయితే ఓవరాల్గా ఒకటే చెప్తున్నారు, వచ్చేటటువంటి భక్తులు ఎంతమంది వచ్చినా సరే వచ్చేటటువంటి భక్తులందరూ దర్శించుకునే విధంగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేశామని చెప్తున్నారు. వచ్చేటటువంటి భక్తులకి ఏర్పాట్లు అయితే మాత్రం పూర్తి స్థాయిలో చేశామని మంత్రులు ఇరువురుగా చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాంప్రసాద్తో లీలా, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, ఇంద్రకీలాద్రి.